ఆషాఢ మాసంలోనూ ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకోవడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. అయితే చాలా మంది దీనిని సౌభాగ్యానికి, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అయితే గోరింటాకు కేవలం చేతులకు అందమైన రంగునివ్వడానికే పరిమితం కాదు. ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సీజన్లో వ్యాధులకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. బయటి వాతావరణం చల్లగా, ఒంట్లో వేడిగా ఉండడం వల్ల శరీరం త్వరగా రోగాల బారిన పడుతుంది. అయితే గోరింటాకు ఇంట్లోనే వేడిని తగ్గిస్తుంది. గోరింటలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనారోగ్యాల నుండి రక్షిస్తుంది. గోరింటాకులో టానిన్లు, ఫ్లేవనాయిడ్లు వంటి సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు ఉంటాయి. స్వల్ప చర్మ చికాకు లేదా వేడి కారణంగా కలిగే అసౌకర్యాన్ని తగ్గించడంలో ఇవి కొంతవరకు సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే గోరింటాకు తరచూ పెట్టుకుంటే గోళ్ళు బెరుసుబారకుండా ఆరోగ్యంగా ఉంటాయి. గోరింటాకులో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇది పుచ్చిపోయిన గోళ్లను ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఈ కాలంలో అధిక వర్షాల కారణంగా ఎక్కువగా నీళ్లలోనే నానుతూ పనిచేసే మహిళలకు కాళ్ల పగుళ్లు వస్తూ ఉంటాయి. గోరింటాకు కాలికి పెట్టుకుంటే పగులను నివారిస్తుంది. గోరింటాకు పేస్టును కీళ్ల నొప్పులకు ఉన్న చోట రాయడం వల్ల కూడా వాపు, నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. తలనొప్పిని తగ్గించడానికి గోరింటాకు సహాయపడుతుంది. అయితే గోరింటాకులను మెత్తగా నూరి నుదిటిపై లేపనాంతలా రాస్తే తీవ్రమైన తలనొప్పి తగ్గుతుందని కూడా ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ.